మీడియా మిత్రులకు ఒకటే కోరుకుంటున్నాను నా భార్య నా పిల్లలు చనిపోవడానికి కారణం ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీరందరూ సహకరించండి. మేడిపల్లి పిఎస్లో నేను కంప్లైంట్ చేశాను. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది పిల్లల భార్య లక్ష్మి, ఈ ముగ్గురు మీద మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ చేశాను. అది సిఐ గారు దీని గురించి 2 డేస్లో నేను విచారించి చెప్తానన్నాను. నా ప్రాణహాని ఉందని గట్రా సిఐ గారికి చెప్పాను. ప్రొటెక్షన్ చేస్తానని చెప్పారు. మంచిగా స్పందించారు సారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. మీ మీడియా మిత్రులందరూ కలిసి నాకు న్యాయం చేయాలి. ఇలా చావు కారణం ఎవరు దాన్ని వెలికి తీయాలి. నన్ను రక్షించండి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. మీకు ఎవరిపైన అనుమానాలు? నాకు అనుమానం ఉన్నది ఓన్లీ మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది భార్య లక్ష్మి, వీళ్ళు ముగ్గురికి అన్నీ తెలుసు. వీళ్ళను గట్టిగా విచారిస్తే మాత్రమే తెలుస్తాయి, ఇంకెవరికి తెలియదు. వాళ్ళని గట్టిగా విచారిస్తే వాళ్ళన్నీ బయట పెడతారు. దీనికి సూత్రధారు ఎవరు ఏందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు విచారిస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయని నా నమ్మకం ఉంది. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు విచారిస్తారని నమ్మకం ఉంది. మీడియా మిత్రులు గిట్ట కొంచెం సహకరించి వాళ్ళని విచారిస్తట్టు చేయండి. అప్పుడే ఈ నిజాలు బయటకు వస్తాయి. ఎవరు దీనికి బాధితులు వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని. మీద వాళ్ళకు కన్ను ఉందేమో నాకు తెలియదు. 3 రోజుల తర్వాత చనిపోయిన 3 రోజులకి నా ఆస్తులన్నీ నా చెల్ల మీద ఉన్నాయి, మా ఆస్తులన్నీ మా బిడ్డ మీద ఉన్నాయని చెప్పారు. అది కరెక్ట్ కాదు. అది తప్పుతూ పట్టేయడానికి, మీడియాని పోలీసు వాళ్ళు తప్పుతూ పట్టేయడానికి. వాళ్ళ ఆస్తులు ఏమి లేవు ఈమె పేరు మీద. ఎవరైనా కానీ తన ఆస్తులు తన మీద పెట్టుకుంటే తన ఆస్తులు బిడ్డ పేరు మీద పెట్టారు. ఇంకోటి ఏంది అంటే మా ఆస్తులే ఆయన రియల్ ఎస్టేట్ చేసేది. రియల్ ఎస్టేట్ చేసి మేము ఇచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసేది. అప్పుడు మా వైఫ్ డబ్బులు ఇచ్చింది కాబట్టి మా వైఫ్ ఆమె పేరు చేసుకోవాలనుకుంటుంది, కానీ అతని పేరు మీద చేయాలనుకోదు. ఎందుకంటే అతని మీద నమ్మకం లేదు మా వైఫ్కు. ఇన్ని రోజులు ఇప్పుడు 18 ఏళ్ళు ఆయన రియల్ ఎస్టేట్ అంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ ఏం చేయలేదు, ఇట్లా కూర్చొని పడుకొని ఉంటాడు. ఏదైనా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే అలా చెల్లకి చెప్తాడు, ఈడ ఒక 40 లక్షలు ఉంది ఈఎంఐ అని. 40 లక్షలు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ అన్నీ మా భార్య దగ్గరకు వస్తాయి, సిగ్నేచర్ పెడుతుంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ టైంకే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పినవి రాంగు. మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాలు తెలపండి. ఆ రోజు చనిపోయిన రోజు మా అత్తయ్య 3 గంటల సేపు ఇక్కడ ఉండి ఇంట్లో ఉన్న 1.5 కేజీ గోల్డ్, 1,40,00,000 డబ్బులు, మళ్ళీ విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళింది. అది గోల్డ్ గిట్ట వాళ్ళ ఫ్రెండ్ కూతురు రేఖతోటి పంపించింది. ఆ రేఖ గిట్ట నేను ఫోన్ చేస్తే అవునన్నా నాతోటి ఓ డబ్బా పంపించింది, అలా డబ్బులు ఎన్ని ఉన్నాయి, గోల్డ్ ఎంత ఉందో నేను చూడలేదు, లాకేష్ ఉంది, కానీ మీరు కాశీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఇచ్చేసాను ఆమెకు అని చెప్పింది. నాకు నమ్మకం ఏంటంటే ఆ 3 గంటల సేపు ఏం జరిగింది ఇక్కడ. ఆ 3 గంటలు మా వైఫ్ ఏదైనా సూసైడ్ నోట్ రాసి పెట్టిందా, ఇంకేమైనా రాసిందా, అది నాకు తెలియదు. ఎందుకు వాళ్ళు 3 గంటల సేపు ఇక్కడ చదవవలసి వచ్చింది. ఇంకోటి మా వైఫ్ బెడ్రూమ్లో ఒక కాలిపోయిన కాగితాలు కనిపించాయి. ఎవరు దాన్ని కాల్చారు, దీని హిస్టరీ వెనుక ఎవరున్నారు? మా అత్త, మా బొమ్మర్ది వాళ్ళ వైఫ్ వాళ్ళేనా, ఇంకెవరన్నా బయట వాళ్ళ వ్యక్తులు ఉన్నారా అది తెలుసుకోవాలని ఉంది. ఖచ్చితంగా వాళ్ళ చావు కారణం ఎవరైనా కానీ కఠినంగా శిక్షించండి, కఠిన న్యాయం చేయండి. నాకు నువ్వు చనిపోతే ఎవరికి ఆస్తి అని అడిగారు. అప్పటి నుంచే నాకు డౌట్ స్టార్ట్ అయింది. నేను చనిపోవడానికి వాళ్ళకెందుకు అంటే దీని ఇంకా నా పిల్లలు చనిపోవడానికి, నా భార్య చనిపోవడానికి కారణం ఎవరు? వీళ్ళే ఉండొచ్చు. ఎందుకంటే నా మీద ఇంత ప్రెషర్ పెట్టారు, నా భార్య పిల్లల మీద ప్రెషర్ పెడతారు కదా. అందుకోసం నేను గట్టిగా కోరుకునేది ఒకటే, మీడియా మిత్రులందరికీ దీన్ని వెలికి తీయండి, నాకు సహకరించండి. ఎందుకు ఏ రాజకీయ నాయకుడు, ఏ
వ్యక్తి నాతోటి పరిచయాలు లేరు. నాకు మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళిపోయారు. నా దగ్గర డబ్బు గిట్ట లేదు. వాళ్ళు డబ్బుతోటి అందరినీ మేనేజ్ చేస్తున్నారు. నా డబ్బు తీసుకొని నా మీదనే పోటీగా మేనేజ్ చేస్తున్నారు. ఆస్తి గురించి కూడా ప్రెజర్ చేస్తున్నారు. సెటిల్మెంట్ అంటే అదే కదండి. మీరు సెటిల్మెంట్ చేసుకోండి అంటే నాకు ఇది ఇవ్వండి, ఇది తీసుకోండి. మీ ఆస్తి వాట్సాప్ మీద ఎందుకు చేస్తారు? అదే నాకు తెలియక నేను అడిగాను. సెటిల్మెంట్ అంటే ఏంది, సెటిల్మెంట్ మీనింగ్ ఏంది నాకు తెలియక అడిగాను. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు. నీ ఆస్తి నా దగ్గర లేదు, నా ఆస్తి నీ దగ్గర డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. నా డాక్యుమెంట్ నాకు ఇవ్వడానికి మీకు సెటిల్మెంట్ ఎందుకు చేయాలి?